జై హింద్, జై భారత్. విజయలక్ష్మి నేత, రాష్ట్ర రక్షకురాలుగా, రాష్ట్రీయ మహామంత్రి అండ్ రాష్ట్ర రక్షికగా చేరాను. తప్పుజెప్ సంఘటనలో, సంసద్ సత్యాగ్రహ తప్పుజెప్ సంఘటనలో చేరి తెలంగాణ ఇన్ఛార్జిగా అయ్యి ఇప్పుడు మీ సన్నిధిలోకి నేను వస్తున్నాను. అయితే మన ప్రదేశం తెలంగాణ ప్రదేశం నుంచే చాలా తక్కువ మనుషులు అంటే రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ సంఘటనలో చేరి మీ డబ్బు మీరు 2 నుంచి 3వ వంతు బడ్స్ యాక్ట్ చట్టరీతి ప్రకారంగా 2 నుంచి 3వ వంతు మీరు డబ్బు తీసుకోవచ్చు. కారణం నంబర్ 1, మన డబ్బు ముంచేశారు ప్రధానమంత్రి మోదీ సార్. 3 లక్షల కంపెనీలకు నేను తాళం వేశాను. అప్పటికి కూడా మీరు లేచి నిల్చుండడం లేదు, మీ డబ్బు కోసం మీరు రావడం లేదంటే మీ డబ్బు దొంగ డబ్బు అని అంటున్నారు. మనం ఇంకొకరిని మోసం చేసి కంపెనీలలో పెట్టామంట. అది ప్రధానమంత్రి మన భారత ప్రధానమంత్రి మోదీ సార్ మనకు చెప్తున్నారు. మన డబ్బు దొంగ డబ్బు అని చెప్పేసి మన డబ్బు మీద ఒక అంటే నల్లటి చుక్క ఏరో మార్క్ చూపించేస్తాను, ఎక్స్ పెట్టాడు. అంటే నివేశకులను చంపేసే ప్రయత్నం. కానీ నివేశకులు ఊరుకుంటారా? ఎంతవరకు ఊరుకుంటారండి? ఎంత డబ్బు ఇంకా మీరు మునిగిపోవాలనుకుంటున్నారు? మీ డబ్బు మీరు తీసుకునే ప్రయత్నం చెయ్యాలి కదా. మరి మీ డబ్బు మీరు తీసుకోవాలంటే ఎలాగ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి? కంపెనీలకు అన్నిటికీ తాళం వేసేసి నివేశకుల డబ్బంతా తీసుకొని గుప్పెట్లో పట్టుకొని ఉంచుకున్నాడు తను. మరి మన డబ్బు మనకు దొరకాలంటే మనం ఇప్పుడు చెయ్యవలసింది ఏమిటి? ఒకటే ఒక్క మార్గం, సంసద్ సత్యాగ్రహ తప్పుజెప్ సంఘటన. ఈ సంఘటనలో మీరు రాష్ట్ర రక్షకులుగా చేరి మీరు సభ్యత్వం చెంది దీని నుంచి అంటే ఈ సంఘటన మాధ్యమం నుంచి మీరు బడ్స్ యాక్ట్ కానూన్ లాగు అయిపోయిన తర్వాత మీ డబ్బు మీరు 2 నుంచి 3వ వంతు మీరు తీసుకోవచ్చు. అయితే బడ్స్ యాక్ట్ కానూన్ లాగు అయిపోయిన తర్వాత మీ డబ్బు మీరు ఎలాగ తీసుకుంటారంటే, ఇప్పుడు మీరు అప్లికేషన్స్ అన్నీ ఏవైతే అప్లికేషన్స్ సంఘటన సైడ్ నుంచి మీకు ఇస్తున్నామో ఆ అప్లికేషన్స్ ఫిలప్ చేసేసి తీసుకెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్లో ఇవ్వాలి. కలెక్టర్ మనకి ఏం చేస్తాడు, కలెక్టర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు అని చెప్పేసి మీ ప్రశ్న ఉండొచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. మనకు మన డబ్బు ఇవ్వడానికి కారకులు, మన డబ్బు మనకు లభించడానికి కారకులు జిల్లా కలెక్టర్, తహసీల్దార్ అండ్ జిల్లా అధ్యక్షులు. జిల్లా అధ్యక్షులుగా అయితే మన సంఘటన నుంచి మీరు మాత్రమే చేరగలుగుతారు. జిల్లా అధ్యక్షులుగా చేరి కమాండింగ్ పొజిషన్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. కానీ మీకు బ్యాంక్ అకౌంట్లలో కానీ మీకు అంటే గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా మీ అంటే బ్యాంకులలోకి డైరెక్ట్గా డబ్బు రాదు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇది ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. మనకు డబ్బు తీసుకొచ్చి ఇచ్చేది మెయిన్ వ్యక్తి జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్ ఆదేశం కోసం మన తహసీల్ ఆఫీస్, ప్రతి మండల్లో తహసీల్ ఉంటుంది. తహసీల్ ఆఫీస్ నుంచి తహసీల్దార్ గారు మన డబ్బు మనకు తిరిగి ఏ మండలం కానీ లేదా జిల్లాలో కానీ ఎక్కడే కానీ మన డబ్బులు మనకు తిరిగి తహసీల్ ఆఫీస్ నుంచే మనకు వస్తాయి. ఇది వాస్తవం, నిజమైన మాట. ఎవరి డబ్బే కానీ ఎవరిది మునిగిపోరు. ఇక్కడ మీరు ఈ సంఘటనలో చేరి మీ డబ్బు మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. నాకేది కావాల్సిందో బంగారు బాట నేను ఎంచుకున్నాను. నా డబ్బు నేను తీసుకోవడానికి, ప్లస్ నాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము, చేసి తీరుతాము. మన డబ్బు మనం తీసుకోవడానికి పైకి లేవాలి. ఇక్కడ మోసాలన్నీ ఏం జరిగాయండి, ఎవరికి ఏ మోసం జరగదు. కానీ రాష్ట్ర రక్షకులకు చేరడానికి
5,000 రూపాయలు కట్టవలసి వస్తుంది. తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు, చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ₹1 నుంచి కూడా అంటే సంఘటనలో అంటే జాయిన్ అవ్వడానికి ₹1 నుంచి కూడా ₹1 నుంచి 500, 600 ಮತ್ತೆ లేదా ₹1,000 లేదా ₹2,000 ఎంతన్నా కట్టేసి మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. తీసుకొని మీరు దీంట్లో జాయిన్ అయిపోయి మీరు పని చేస్తూ వెళ్ళిపోతే మీ డబ్బు మీకు తప్పనిసరిగా లభిస్తుంది. మీరు భయపడని అవసరం లేదు. ఇప్పుడు నేను అతి తొందరగా అక్కడికి తెలంగాణకు వస్తున్నాను. వచ్చేసిన తర్వాత మీ డబ్బు మీకోసం ఎదురు చూస్తుంటుందండి. దానికోసం మీరు అంటే నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది అని చెప్పేసి పరిగెత్తుకొని వెళ్ళకండి. ఎందుకంటే మన డబ్బు మనం తీసుకోవడానికి ఇంత అయినా కానీ మనం సంఘర్ష చెయ్యవలసి వస్తుందండి. దయచేసి మాట వినండి. ఎవరు ఏ కంపెనీ వల్లే కానీ ఎవరే కానీ వచ్చేసి మిమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకుపోయి అది చేస్తాం మీకు అన్ని డబ్బులు ఇప్పించేస్తామని అంటే వాళ్ళ మాట వినకండి. ఒక్క మాట ఉన్నదండి, సంసద్ సత్యాగ్రహ తప్ జప్ సంఘటన. దీంట్లో పరమార్థం అన్నది చాలా పెద్దది ఉన్నది. దీన్ని ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు జాయిన్ కాండి. ఉంటాను. నమస్కారం. జై హింద్, జై భారత్.